హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతీయ దేవాలయాలలోని ప్రతి ప్రసాదం వెనకాల ఏదో ఒక నిగూఢమైన ఆరోగ్య శాస్త్రం దాగి ఉంది. తెలుగు వాళ్ళకి దేవాలయం అనగానే టక్కున గుర్తొచ్చే ప్రసాదం పొంగల్. ఎంతో ప్రాచీనమైన తెలుగువారి ప్రసాదం కట్టె పొంగల్, స్వీట్ పొంగల్ ఈరోజు మన రెసిపీ. 100% టెంపుల్ స్టైల్లో వీటిని తయారు చేసేద్దాం. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. యాభై గ్రాముల కిస్మిస్లు, 100 గ్రాముల ఆవు నెయ్యి, 50 గ్రాముల ఎండు కొబ్బరి, 100 గ్రాముల జీడిపప్పు, 1/2 కేజీ బియ్యం, 1 కేజీ పెసరపప్పు, 1 కేజీ బెల్లం, కొద్దిగా మిరియాలు. ఇంకా ఏమన్నా అవసరం అనుకుంటే ప్రాసెస్లో యాడ్ చేద్దాం. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా బియ్యాన్ని, పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న మిశ్రమానికి సరిపడా నీటిని జోడించి సన్నని సెగ మీద ఒక మట్టి పాత్రలో చక్కగా ఉడకనిద్దాం. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపిపెట్టి మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనివ్వండి. ముందుగా స్వీట్ పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆవు నెయ్యి, గీ మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్లు, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దోరగా వేగనివ్వండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. డిష్ అవుట్ చేసేద్దాం. అదే కడాయిలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని 50% స్వీట్ పొంగల్ కోసం వాడుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తురుమును కూడా యాడ్ చేద్దాం. మిశ్రమాన్ని చక్కగా కలిగిపెట్టండి. స్లోగా జాగరి అంతా కరిగిపోతుంది. దాని సెగ మీద మాత్రమే ఉడికించండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేద్దాం. 4 లేదా 5 యాలకులు, 2 స్పూన్ల గీను కూడా యాడ్ చేద్దాం. సన్నని సెగ మీద చక్కగా కలిగి పెడుతూ 2 లేదా 3 నిమిషాలు ఉడికించండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. డిష్ అవుట్ చేసేసుకుని కట్టె పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా నెయ్యి, మెల్ట్ అయిన తర్వాత మిరియాలు, మరింత రుచి కోసం సన్నగా తరిగిన అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. జీలకర్ర, కాస్త దోరగా వేగంగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని కూడా యాడ్ చేద్దాం. మిశ్రమాన్ని చక్కగా కలిగిపెట్టండి.
కాస్త డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి పెట్టండి. ఎంతో కమ్మగా ఉండే కట్టె పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగవంతుడికి నైవేద్యం పెట్టేద్దాం. ఎంతో ప్రాశస్తమైన ఈ ప్రసాదం రెసిపీలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రసాదం రెసిపీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి సుమి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.